గైస్ ఈరోజు డే 4. ఇప్పుడు మార్నింగ్ టైం 5:30 అవుతుంది. రిషికేష్ అయిపోయింది, కేదార్నాథ్కి స్టార్ట్ అవ్వాలి. మేము టెంపో మాట్లాడుకున్నాం, మరి అది 6కి అయితే వస్తా అంటో ఎప్పుడు వచ్చిందో తెలియదు. అందరూ అయితే రెడీ అవుతున్నారు. ఇప్పుడు ప్లాన్లో పెద్ద మార్పే, చిన్న మార్పు అనలేను. కానీ ఇప్పుడు దాకా మన ట్రిప్పులో బద్రీనాథ్ అనే ప్లానే లేదు. కానీ ఇప్పటికిప్పుడు బద్రీనాథ్ మాట్లాడారు. సేమ్ అసలు ఎందుకు బద్రీనాథ్ మాట్లాడాల్సి వచ్చిందంటే, మనకైతే అది వ్యాన్ 12 మెంబర్స్కి డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ నుండి రిషికేష్ నుండి నియర్లీ 4.5 or 5 days 25K తీసుకుంటుండో. అంటే మనిషికి ఎన్ని 2.1K, 12 మెంబర్స్ కాబట్టి 2.1K పడిద్ది. డైరెక్ట్గా మధ్యలో దేవప్రయాగ్ ఇట్లాంటి చిన్న చిన్న ప్రయాగులు ఉన్నాయి. అవి మొత్తం చూసుకొని కేదార్నాథ్ మనం దర్శనం పైకి వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత వచ్చే వరకు, ప్లస్ మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత బద్రీనాథ్ డైరెక్ట్గా టెంపుల్ కాడికి తీసుకెళ్తారు అనమాట. బద్రీనాథ్ కూడా చూపించి మళ్ళీ తెచ్చి ఎక్కడైతే మనం ఎక్కామో మనం ఇంకా ఒకవేళ బస్ స్టాండ్లో దింపమంటే బస్ స్టాండ్లో దింపుతాడు, మన రూమ్ కార్డు దింపమన్నా రూమ్ కార్డు దింపుతాడు. ఇది మొత్తం కలిపి 25K అనమాట. ఒకవేళ మీరు కూడా వెళ్దాము అనుకుంటే ఒక 8 or above 8 members ఉంటే ఇట్లాంటిది ఒక మాట్లాడుకోండి. ఒకసారి చూపిస్తాడు. ఇదన్నమాట 12 members ట్రావెలింగ్ వ్యాన్. ఇదే వెహికల్ 25K డైరెక్ట్గా రిషికేష్ టు కేదార్నాథ్, కేదార్నాథ్ టు బద్రీనాథ్. మధ్యలో ఇంకేమన్నా ఉంటే అవన్నీ చూపిస్తారు అనమాట. 12 మెంబర్స్ది బెటర్. మీరు ఒకవేళ గ్రూప్గా వస్తే ఇది ప్రిఫర్ చేయండి, మాట్లాడుకోండి, తక్కువ బడ్జెట్లో అయిపోద్ది. ఒకవేళ 25K కన్నా ఇంకా బార్గింగ్ చేసే వాళ్ళు ఉంటే అడగండి, ఇంకొక 2K 3K తగ్గిస్తాడు, తగ్గితే ఛాన్స్ ఉంది. ఇదన్నమాట క్యాబిన్. ఇది ఎన్ని 1 2 గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. 1కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇక్కడ నుండి కేదార్నాథ్ మధ్యలో ఏమేమి ఉంటాయో దేవప్రయాగు, రుద్రప్రయాగు. ఇంకా గైస్ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆగాం. హిందీ వచ్చిన వాళ్ళు చదువుకోని నాకు తెలియదు ఏందో ఇది. పరోటా 2 పరోటాలు 80 రూపాయలు అంట. ఇంట్లో గ్రేవీ, ఆలు కర్రీ, పెరుగు. గైస్ టీ, రస్కు. ప్రజెంట్ అయితే దేవప్రయాగ్లో ఉన్నాం. దేవప్రయాగ్లో ఏంట్రా ఫేమస్ అంటే గంగా నది స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. మీకు ఇటు సైడ్ ఇదేమో భగీరథి, అదేమో అలకనంద. ఈ 2 కలిసి ఇక్కడ నుండి గంగా నది ఫామ్ అయింది అనమాట. క్లియర్గా వాటర్ డిఫరెన్స్ కూడా చూడవచ్చు. ఇదేమో లైట్ గ్రీన్లో ఉంది, అదేమో డార్క్ గ్రీన్లో ఉంది. ఈ 2 కంబైండ్ అయ్యి భగీరథి, అలకనంద 2 కంబైండ్ అయ్యి ఫామ్ అయ్యేదే గంగా నది. భగీరథి అటుకుంటూ వచ్చేది అలకనంద. అలకనంద భగీరథి కలిసి ఫామ్ అయ్యేది గంగా. దేవి టెంపుల్ అనమాట. దేవప్రయాగ్ నుండి రుద్రప్రయాగ్కి వెళ్ళే దారిలో ఉండిద్ది అనమాట. మధ్యలో కుదిరితే లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఊళ్ళోకి. గైస్ ఇందాక చూపించాక అక్కడ నుండి ఇదే దేవి టెంపుల్ అనమాట. వెళ్దాం అక్కడికి, వెళ్ళి లోపల ఎట్లా ఉందో కూడా చూద్దాం. మొత్తం వాగు మధ్యలో, రివర్ మధ్యలో ఉందన్నమాట. నడవాల దగ్గర ఒక 500 meters ఉండిద్ది. గైస్ లోపలికి వెళ్తున్నాం. అటు వాటర్ బ్రిడ్జ్ చేశారనమాట, వాటర్ మధ్యలో. గైస్ టెంపుల్లోకి వెళ్ళొచ్చు. టెంపుల్లో కెమెరా ఎలా లేదు. మీరు కూడా ఒకవేళ రిషికేష్ టు కేదార్నాథ్ వెళ్తే బస్కి అయితే కుదరకపోవచ్చు. కానీ ఎట్లా మేము మాట్లాడుకున్నట్టు సపరేట్ వెహికల్ మాట్లాడుకుంటే ఒకసారి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోండి. దారీదేవి టెంపుల్ అనమాట. బాగుంది లోపల కూడా, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ అన్నదానం అంటే ప్రసాదం టైపు పూరీలు వేస్తున్నారు, తీసుకోవాలి. 2 పూరీలో కర్రీ, స్వీట్ హల్వా, గుగ్గిలు పెట్టారు.
సరే నిశాంత్ టేస్ట్ ఎలా ఉంది బాగుంది. గైస్ ఎంత ఎంత కావాలంటే అన్ని పెడుతున్నారు. కరెక్ట్ టైంకి వచ్చి లిమిటెడ్ అనుకొని కంగారు పడ్డాం ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ అన్నదానం. ఎట్లా ఉందిరా మధు? ఇవాళ హాయ్ 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 హాయ్. గైస్ ఇది రుద్రప్రయాగ్ అనమాట. అకనంద అండ్ మందాకిని రివర్ రెండు కంబైండ్ అయ్యి ఇంకో రివర్ ఫామ్ అవుతాయి. గైస్ కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఒక వాటర్ ఫాల్ ఉంది. డ్రైవరే చెప్పి ఆపిన అనమాట. పాపం దిగండ్రా అబ్బాయి ఫోటోలు తీసుకుంటారు వెళ్తున్నారు. ఫోటో షూట్ అనమాట, జస్ట్ 50 రూపీస్. గైస్ ఇదే మేము తీసుకున్నదే రూము. ఇక్కడ ఓనర్ని అడుగుదాం. గైస్ మేమైతే కేదార్నాథ్లో ఉన్నాం. అంటే ఇంకా కేదార్నాథ్కి 5 కిలోమీటర్స్ లోపే కాదు, సోన్ ట్రాక్కి 2 కిలోమీటర్స్ కింద ఉన్నాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకునేటప్పుడే అడిగాం కిచెన్ ఎలా ఉందా నేను చేసుకుంటాం అంటే చేసుకోమన్నారు. ఇక్కడ మ్యాగీ ఒక ప్లేట్ వచ్చేసి 50 రూపాయలు. ఏది ఒక మ్యాగీ ఇస్తారు. అదే మనం అయితే మ్యాగీ ప్యాకెట్లు మనిషికి 2 తెచ్చుకున్నాం. 20 రూపాయలతో అయిపోయింది. గ్యాస్ ఫ్రీ, బొచ్చులు ఫ్రీ, మసాలా ఫ్రీ. మీరు కూడా ఒకవేళ కేదార్నాథ్లో రూమ్ తీసుకునేటప్పుడు ఈ ఫెసిలిటీ ఉందా లేదా అని అడగండి. ఒకవేళ ఉంటే కనుక మీరే ఇది చేసుకోవచ్చు. గైస్ టైం అయితే నైట్ 8 అవుతుంది. మనం ఎక్కడైతే హోటల్ తీసుకున్నామో వాళ్ళ కాడే 150 రూపీస్ అంట థాలీ. థాలీయే వెళ్తున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కిందకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకు అది వర్తా కాదు, అసలు టేస్ట్ ఎలా ఉంది మొత్తం చెప్తా. 150 రూపాయలు థాలీ, రైసు, దాల్, సబ్జీ, వెజిటేబుల్ కర్రీ అనమాట తింటున్నారు. రే టేస్ట్ ఎట్టుంది చెప్పు. రే ఎట్లుంది? బాగానే ఉంది. ఏంటి ఏమి ఇచ్చారు? రైస్, దాల్, సబ్జీ. సబ్జీ ఎంత ఇది ప్రైస్ ఎంత? 150. వర్తే అంటారా 150కి? అంటే ఇక్కడ పైన పర్లా వర్తే. గైస్ ఇదే అనమాట 150 రూపాయలు థాలీ. పైన నయమే అనమాట. 150 రూపాయలు అంటే ఒకటేమో వెజిటేబుల్ కర్రీ ఇచ్చిండు, ఇంకోటేమో పప్పు, రైస్. టేస్ట్ అయితే బాగానే ఉందన్నారు. పర్లేదు గైస్, 150 రూపాయలకి మనకు అన్నం దొరికిందంటే.